అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక ఊహించని సంచలనం రేగింది. ఇరాన్లో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ తన పదవికి రాజీనామా చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు మారుమోగిపోతున్నాయి. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అంటే ఐఆర్జీసీ సైనిక దళాల తీరుపై తీవ్ర అసంతృప్తితోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన తన అధికారిక రాజీనామా లేఖను ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్దాబా ఖమేనీకి పంపినట్లు అమెరికా కేంద్రంగా నడిచే ఒక ప్రముఖ ఇరాన్ పత్రిక బాంబు పేల్చింది. అయితే ఈ లేఖపై సుప్రీం లీడర్ మొజ్దాబా ఖమేనీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా దానిని పెండింగ్లో పెట్టినట్లు సమాచారం. ఈ వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధ్యక్షుడు పెజిష్కియాన్ పంపిన ఆ రాజీనామా లేఖలో ఏముందనే వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఇరాన్ దేశ పాలన మొత్తం క్రమంగా ఐఆర్జీసీ కమాండర్ల చేతుల్లోకి వెళ్లిపోతోందని ఆయన ఆ లేఖలో తీవ్రంగా హెచ్చరించారు. అమెరికా ఇజ్రాయెల్తో యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి దేశానికి సంబంధించిన ఎలాంటి కీలక నిర్ణయాల్లోనూ ఇరాన్ ప్రభుత్వాధికారులను ఉంచడం లేదని ఆయన ఆరోపించారు. సైనిక కమాండర్లు తమను పూర్తిగా దూరం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలనపరంగా, చట్టపరంగా తనకు ఉన్న బాధ్యతలను కూడా కనీసం పూర్తి చేయనీయకుండా అడ్డుకుంటున్నారని పెజిష్కియాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ వార్తలను ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఖండించింది. అమెరికాతో కీలక చర్చలు జరుగుతున్న తరుణంలో అంతర్జాతీయ మీడియా తప్పుడు రిపోర్టులతో మైండ్ గేమ్స్ ఆడుతోందని ఇరాన్ అధికారులు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే ఇటు అమెరికా వైపు నుంచి ఇరాన్కు మరో గట్టి షాక్ తగిలింది. ఇరాన్తో జరగాల్సిన శాంతి ఒప్పంద ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి పంపారు. ఆ ఒప్పంద డ్రాఫ్ట్లో కొన్ని కీలక మార్పులు చేయాలని ఆయన పట్టుబట్టారు. నిజానికి ఈ తాజా ఒప్పందంలో 60 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించడం, హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం వంటి ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే ట్రంప్ మాత్రం ఇరాన్ తన అణ్వాయుధాల తయారీని పూర్తిగా వదిలిపెట్టాలనే మెయిన్ పాయింట్ పైనే గట్టిగా పట్టుబట్టారు. హోర్ముజ్ జలసంధి నియంత్రణ విషయంలో కూడా కొన్ని మార్పులు కోరారు. ఈ డీల్ చేసుకోవడానికి తాము ఎలాంటి తొందరపడబోమని ట్రంప్ స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెట్టిన ఈ కఠినమైన షరతులపై ఇరాన్ ప్రభుత్వం కూడా అంతే ధీటుగా స్పందించింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ ఈ ఒప్పంద ప్రతిపాదనలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ దేశ సార్వభౌమత్వాన్ని, తమ దేశ హక్కులను కాపాడని ఒక్క డీలుకు కూడా తాము అంగీకరించబోమని ఆయన తేల్చి చెప్పారు. అమెరికా ఒత్తిళ్లకు లొంగిపోయే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఒకవైపు దేశంలో అధ్యక్షుడి రాజీనామా డ్రామా, మరోవైపు అమెరికాతో శాంతి ఒప్పందం బ్రేక్ అవడం, ఈ రెండు పరిణామాలు ఇరాన్ను తీవ్ర గందరగోళంలోకి నెట్టేశాయి.